స్టోరీలో ఏమర్థమైంది నీకు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్టోరీ బ్రో. ఏమో లంచం లంచం లంచం. మరి లంచం ఇయ్యొద్దు, మంచి కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేస్తున్నారు, మీ ఇంట్లో తప్పు చేస్తున్నారు, మీ అమ్మ వాళ్ళ మీ నాన్న లంచం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు తిని వెనకాలకుంటావా? అలాంటి వాళ్ళు పట్టిమనే కదా చెప్పింది. పట్టిమనే చెప్తుండు బ్రో. కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ ఏ టైంలో మెయిన్ స్టోరీ మాట్లాడినా కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు గో బ్యాక్ అని కమలాసన్ అదే నేర్చుకోవాలి, అదే నేర్చుకోవాలి. సిద్ధార్థ్ బ్యాక్ ఇండియా అన్నాడు, గో బ్యాక్ అని ఇండియా అన్నాడు. అదొక క్యారెక్టర్ చెప్పేది, అది క్యారెక్టర్, అది క్యారెక్టర్ అన్నాడు, అది క్యారెక్టర్, అది క్యారెక్టర్. వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటాడు. స్లోగన్ మాట్లాడుతున్నా, తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమలాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, చెప్పేది నేను చెప్పింది నువ్వు చెప్తావు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తాను, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసినోడు పట్టేస్తాడు, అందరింట్లో తప్పు చేసి పంపిస్తాడు. నేను చెప్పింది విన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారి మారిపోతాడు, అయ్యో మా నాన్న మారిపోయినప్పుడు అన్నా ఇప్పుడు చెప్పేది నువ్వు. కాన్సెప్ట్ ఏంటంటే నేను ఆగిపో పక్కపో చెప్పేది. ఇప్పుడు అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు చూపిస్తాడు, కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయింది ఏం చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది ఏంటి అని చేంజ్ అవుతాడు. అట్లా చేంజ్ అయ్యాడు, దాంట్లో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది, ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నచ్చ తీసుకుంటే దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. 3 గంటలు కూర్చోలేం. లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తాం? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి, దేశం బాగుపడాలి. ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటది, ఓకేనా? ఏముంటదంటే, మనకెందుకు కరెంట్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు, ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నోడికే ఇదైతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయకుండా ఉన్నోడు ఇదైపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పోతే పెద్దోడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? రాజకీయ నాయకుల్ని అన్ని అడ్డం కాదు అని చెప్పి చూపించండి. భారతీయుడు పాట 28 years బ్యాక్ వచ్చింది, పబ్లిక్ ఆదరించారు. ఈ జనరేషన్ చెప్తాది అంటారు. జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ మైండెడ్ తో నిలిపారు వాళ్ళలాగా. మాకేముంది అనుకుంటారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ కనిపిస్తుందా సినిమాలో? శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు. గేమ్ చేంజర్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? గేమ్ చేంజర్ గురించి నాకు తెలియదు, ఇది చూసా కాబట్టి సూపర్.